నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శివ అంటే శివుడు, శివా అని దీర్ఘం తీస్తే పార్వతీదేవి అని అర్థం. మన మనస్సు అనేటువంటి అద్దం కదులుతూ దుమ్ము ధూసరితమై ఉంటే అందులో ఉండేటువంటి ఎదుటి వస్తువు ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా కనిపించదు కదా. అలాగే మనస్సు చంచలంగాను మలినం అంటే ద్వేషంతో కూడినదై ఉంటే ఎదుటి వస్తువులోని ఆనందం మనకు ఫలించదు. కనుక మనోదర్పణం నిర్మలంగా, ద్వేషరహితంగా, చాంచల్యం లేకుండా ఉండాలి. అప్పుడే యథార్థ ప్రతిబింబం మనకు కనిపిస్తుంది అన్నమాట. ఈ ప్రపంచం అంతా ఒకే సూర్యుడు వెలుగుతూ ఉన్నాడు కదా. ఒక దోసెడు నీళ్లను శుద్ధంగా ఉన్న వసారాలో అక్కడక్కడ కనుక చిందిస్తే ప్రతి నీటి చుక్కలోనూ సూర్యుని యొక్క ప్రతిరూపం వెలుగొందుతుంది. అంతేగాని ప్రతి బిందువులోనూ ఒక్కొక్క సూర్యుడు లేడు. ఒకే సూర్యుడు అన్నింటిలోనూ ప్రతిఫలించినట్లే జగత్తులో ఉండేటువంటి అన్ని జీవుల్లోనూ ఒకే బ్రహ్మం చిన్న చిన్నదిగా మినుకు మినుకుమని ప్రతిఫలిస్తుంది. కాబట్టి ఆదిత్యుడే శివుడు, శివుడే ఆదిత్యుడు అనేటువంటి చందంగా ప్రతినిత్యం కూడాను మనం నిద్ర నుంచి లేచి సూర్య భగవానికి నమస్కారం చేసుకోవాలి అంటోంది శాస్త్రం. ఆదిత్యుని శివునిగా, శివుని ఆదిత్య రూపునిగా తెలుసుకోవాలి. ఆదిత్యునకు శివునకు నడుమ భేదం లేదు. అందుకే రుద్ర మంత్రములలో ఆదిత్య రూపుడైన శివుని ప్రార్థించటం మనం స్పష్టంగా చూస్తాం. అజ్ఞానేన కృతం పాపం జ్ఞానేనాపి కృతం చేయత్ తస్సర్వం నాశమాయాత్ ఏకబిల్వం శివార్పణం అని చెప్పేసి కూడా తెలుసుకొని తెలియక కానీ చేసిన పాపాలన్నీ కూడాను నాశనమగు కాక శివా నీకు బిల్వ పత్రాన్ని సమర్పిస్తున్నాను అని మనం నమస్కారం చేసుకోవాలి. సూర్య భగవానికి ఎదురుగా నిలబడి చెంబులో నీళ్లు తీసుకొని కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఎర్ర పువ్వు వేసి ఓం సవిత్రే నమః అని అర్ఘ్యప్రదానం చేస్తే ఈ రానున్న విశ్వావసునామ సంవత్సరం అంతా కూడాను ఆరోగ్యప్రదమైన జీవన విధానాన్ని కొనసాగిస్తాం. కారణం ఏమిటంటే ఆదివారం నాడు మనకి ఉగాది పండుగ వస్తుంది. ఆదివారము అంటే కేవలం అది రవికి సంబంధించినది కాబట్టి రవితత్వానికి సంబంధించిన వారం నాడు ఉగాది పండుగ రావటం అనేది చాలా విశేషకరం. తెలుగు సంవత్సర ఉగాది ఈ ఏడాది విశ్వావసు నామ సంవత్సరంగా ఆదివారం వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరంలో సూర్య భగవాన్ని మనం ధ్యానించాలి. ఆదివారం సూర్యునికి సంబంధించింది కదా, అందుకని అన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకొని అందరూ ఆరోగ్యవంతులై సుసంపన్నులై జీవితాన్ని గడపాలని కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు.